హాయ్ అండి, అందరికీ నమస్కారము. మా ఊరిలో శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణం అయింది కదండి. కళ్యాణమైన రోజు సాయంత్రము గౌరీదేవి పూజ చేశారండి. శ్రీరామచంద్రుల వారికి ఏకాంత సేవ కూడా చేశారండి. కళ్యాణమైన శ్రీ సీతారామచంద్రుల వారి విగ్రహాలండి ఇవి. అందరూ ఒక్కసారి నమస్కరించుకోండి. జై శ్రీరామ్. పంతులు గారు గౌరీదేవి పూజ చేశారండి. ఫస్ట్ సన్నె తెమ్మన్నారండి. సన్నె మీద పసుపు కొమ్ములు తెచ్చి పసుపు కొమ్ములు దంచి దాన్ని ముద్దగా చేసి పసుపు ముద్ద మీద గౌరీదేవిని ఉంచి కుంకుమతో పూజ చేశారండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అంటూ అమ్మవారి శ్లోకం చదువుకుంటూ ఆ గౌరీ అమ్మవారిని మనసులో తలుచుకుని పూజ చేశారండి. పంతులు గారు మంత్రాలు చదువుకుంటూ కుంకుమతో ముత్తైదువులందరూ గౌరీ అష్టోత్తర శతనామావళి పంతులు గారు చదువుతూ ఉంటే కుంకుమతో పూజ చేశారండి. అందరూ ధూప దీప నైవేద్యాలు పెట్టారండి. నారికేలం కూడా కొట్టారండి. గౌరీ అమ్మవారిని తలుచుకున్నప్పుడు ఆ పరమేశ్వరుని కూడా తలుచుకోవాలి కదండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అంటూ ఆ పార్వతీ పరమేశ్వరుల్ని తలుచుకొని ఆ ఆది దంపతుల్ని తలుచుకొని గౌరీ అమ్మవారి పూజ చేసి హారతి ఇచ్చారండి. అందరూ నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో సౌభాగ్యంగా ఉండాలని ఆ తల్లిని ప్రార్థించారండి. ఈ పూజ అనంతరము సీతారాముల వారికి ఏకాంత సేవ చేశారండి. ఈ సేవ కోసము ఒక అతను వచ్చారండి. అతను మొత్తం రామాయణంలో ఏమేం జరిగిందో మొత్తం అంతా సీతమ్మ వారి గురించి మొత్తం అంతా చెప్పారండి. ఆ పాటలో ఎంత చక్కగా చెప్పారండి. ఒక్కసారి వినండి అందరూ. రాజ్యానికి రాజు నీ భరత, దేశానికి దేవుడు నీ భరత శ్రీరాముడు. అమ్మా ఆ శ్రీరాముడికి సీతమ్మక కళ్యాణ వేడుక. అమ్మ మన కళ్యాణం సేతు మన రాముడికి మన సీతమ్మకి ఆయన మన సేతు మీద కదా మన కళ్యాణం సేతమా. అదిగో నా దేశాన కందగోడు రాముడా రామోతారం రాముడికి ఆయన ఏ రాజ్యానికి రాముడా రాముడా దేశానికి దేవుడు రాజ్యానికి రాముడా ఒక సీతమ్మ భర్త రాముడమ్మ నాయన ఆ ఒక ఏమో చేస్తున్నాడు నాయన సీతమ్మ నాయన అల్ల ఎరుపనచల సోమ నలుపు శ్రీరాముడా. అదిగో నాయన ఒక సీతమ్మని ఎప్పుడైతే అడవిలోనికి పంపిన అడవిలోని సీతమ్మ నాయన ఒరే చిత్రకోణ అడవిలోనా ఏమని పాటలు పాడుతున్నా అమ్మా
అమ్మ ఉయ్యాల పాటల నాన్న అదిగో తమల తప్పి సేతమ్మ ఏమని పాట పాడుతున్నా తమ తప్పి సేతమ్మ తమ ముదుతమ్మ జ్ఞాత గిన్నెల పూసి నెల మాసాలు తప్పుతున్నదన్నమ్మ రాగాలను సోగించుతున్నా వెనక సాయం లేదు ముందు సాయం లేదు ఇంటి సాయం లేదు ఒంటి సాయం లేదు ఓడి నేను జీవితం నాయన నా వెనక సాయం లేదన్నా అమ్మయానా సేతమ్మ నాయన వారి పాటలే పాడానా నా ఆడగోడమనిరా నాయన అమ్మ పాటలే పాడిందో ఈ సేతమ్మ ఈ జానాలే చాలా పాటలు పాడే శ్రీరామ జోజోజీ జానాలే చాలా పాటలు పాడే అమ్మ జోజోజీ జానాలే చాలా పాటలు పాడే ఆ వరకల్లో వారే వరటే శ్రీరామ రామ శ్రీరామ మా ఆవిడమ్మ అటువంటి సీతమ్మ కూడా ఏమి జోరాలి ఉయ్యాల నైన జోజోజీ జోనాలే ఉయ్యాల అమ్మ చాలా పాటలు పాడే ఉయ్యాల పాడమ్మ నైన జోరాలి ఉయ్యాల నైన జోజోజీ జోనాలే ఉయ్యాల అమ్మ చాలా పాటలు పాడే ఉయ్యాల సీతమ్మ పాటలు నైన జోరాలి ఉయ్యాల నైన చిత్రకోటడెలిన ఉయ్యాల నైన యాదల్లే సీతమ్మ ఉయ్యాల పాడలగా నైన జోరాలి ఉయ్యాల నైన ఎన్నమ్మ రాగాల ఇలా సీతమ్మ వారు పడిన బాధల గురించి ఎంతో చక్కగా వివరించారండి అతను వచ్చి. లవకుశులు వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళినంత వరకు చెప్పారండి అతను. తరువాత నైట్ అయిపోయిందని ఆపేశారండి.